హాయ్! వెల్కమ్ టు చాట్ మొమెంటమ్. నా పేరు కార్తిక్ అండి. వీడియోలోకెళ్ళే ముందు డిస్క్లైమర్. ఈ వీడియోలో చూపిస్తున్న స్టాక్స్ మీరు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ లాగా తీసుకోండి. ఇందులో చూపించే స్టాక్స్‌ని మీరు కొనడం గాని, అమ్మడం గాని నా సజెషన్ మీద చేయొద్దు. ఏదైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేసి, లేదంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యాకే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. ఓకే. ఇంక వీడియోలోకెళ్దాము. ఇవాళ మనం ఫస్ట్ చూడబోయే స్టాక్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అండి. ఎన్ఎస్సి కోడ్ వచ్చేసి క్యాప్లీ పాయింట్ అని ఉంటుంది. ఇది ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్. ఇవాళ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ ఇంకా వీక్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయలేము కంప్లీట్‌గా. ఇక్కడ చూస్తే 23 డిసెంబర్ 2024 రోజు మనకి 2641 డే హై. ఓకే. సో దీన్ని ఇక్కడ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ వాల్యూమ్స్ కూడా బాగానే బిల్డప్ అవుతున్నాయి చూడండి ఇక్కడ. సో రీసెంట్ టైమ్స్‌లో ఇక్కడ నుంచి వాల్యూమ్ స్టార్ట్ అయినాయి. ఇది గనక ఫ్రైడే రోజు మంచి వాల్యూమ్‌తో గనక ఈ లైన్ కన్నా పైన క్లోజ్ అయితే ఇక్కడ నుంచి ర్యాలీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ స్టాక్‌లో మనం ప్రీవియస్‌గా ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ 2021 జూలై హైని ఆగస్ట్ 2023లో బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ కూడా చూడండి వాల్యూమ్స్ సేమ్ ఇప్పుడు ఎలాంటి ప్యాటర్న్ ఉందో ఇంచుమించు అలాంటి ప్యాటర్నే. వాల్యూమ్స్ బిల్డప్ ఉంది. బ్రేక్అవుట్ అయ్యి చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చి హైయర్ హైస్, హైయర్ లోస్ ఫామ్ అవ్వుకుంటూ మళ్ళీ ఇక్కడ చిన్న కరెక్షన్ వచ్చింది. బట్ స్టిల్ ప్రీవియస్ స్వింగ్ లోని టచ్ చేయలేదు. ఓకే. ఇక్కడ హైయర్ లో ఫామ్ అయ్యి మళ్ళీ హైయర్ హైస్, హైయర్ లోస్ ఫామ్ అవుతూ మంచి ర్యాలీ ఇచ్చింది. 2024 వరకు ర్యాలీ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ సిమిలర్ ప్యాటర్న్ మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఈ హైని కనుక బ్రేక్అవుట్ చేస్తే మేబీ రిపీట్ అవ్వచ్చు. ఇంతకుముందు ఎలా అయితే హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ మంచి ర్యాలీ ఇచ్చిందో అలాంటి ర్యాలీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దీనికి ఇంకొక వ్యాలిడ్ రీజన్ ఏంటంటే, సో క్యాప్లిన్ పాయింట్ మనం ఫండమెంటల్స్ చూసినా కూడా ఇక్కడ చూస్తే స్టాక్ పి 31 ఉంది, ఇండస్ట్రీ పి 35 ఉంది. అంటే మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో లేదు. యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 35, ఇండస్ట్రీ పి 35 ఉంటే ఇది ఇంకా 31 ఉంది. అంటే కొంచెం రీజనబుల్ పిఈలోనే దొరుకుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కూడా ఇక్కడ నుంచి చూడండి, మార్చ్ 2023 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ క్వార్టర్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి సేల్స్. ఎక్కడ డ్రాప్ అనేదే లేదు. సేమ్ అలాగే ప్రాఫిట్ కూడా ఎవ్రీ క్వార్టర్ గ్రో అవుతూ వస్తుంది కానీ డ్రాప్ లేదు. సో మనకి అది ఇక్కడ ప్రైస్ యాక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. స్టాక్ ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి టెక్నికల్గా కూడా దానికి తగ్గట్టే ర్యాలీ స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఈ ఎర్నింగ్స్ కూడా నెక్స్ట్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఆ టైంకి ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి చిన్న రీట్రేస్మెంట్ ఇస్తే ఇక్కడ నుంచి స్టాక్ ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఈ క్లర్క్స్. ఓకే. ఈ క్లర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్ అని ఉంటుందండి. ఇది ఆల్ టైమ్ హై నుంచి ఇక్కడ చూడండి అరౌండ్ 2400 దగ్గర ఆల్ టైమ్ హై ఉంది స్టాక్. అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అయింది. అక్కడి నుంచి మనకి ఇంచుమించు 46-47% కరెక్ట్ అయింది. కరెక్ట్ అయిన స్టాక్ ఇక్కడ చూడండి కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయ్యాక ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ వాల్యూమ్ పెరుగుతూ ఉంది. అండ్ వాల్యూమ్తో పాటు క్యాండిల్స్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. సో ఇంతే స్ట్రాంగ్గా కనుక ఈ వీక్లీ క్యాండిల్ ఈ కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బయటకు వస్తే ఈ స్టాక్లో కూడా ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది. దీని ఫండమెంటల్స్ నేను చూడలేదు, ఒకసారి చూద్దాం. సో ఇది కూడా ఎక్స్పెన్సివ్ పీఈలో ఏం లేదండి. ఇండస్ట్రీ పీఈకి అట్ పార్ ఉంది. అండ్ సేల్స్ చూసుకున్నా కూడా సేమ్ కంటిన్యూస్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతూ వస్తుంది. సో లాస్ట్ 2 క్వార్టర్స్ సేమ్ ఉన్నాయి, డ్రాప్ అయితే లేదు. సో 2 crores డ్రాప్ అనేది కన్సిడరబుల్, అంత పెద్ద చెప్పుకోదగిన డ్రాప్ అయితే కాదు. సో ఇది ఈ కన్సాలిడేషన్ రేంజ్ నుంచి బయటకి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ నుంచి ఈ స్టాక్లో ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవ్వండి ఇవాళ స్టాక్స్. ఈ 2 స్టాక్స్ మీకు మీ ట్రేడింగ్ జర్నీలో ఎంతో కొంత నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నేను వీడియోలో చూపించే వాటిని బేస్ చేసుకొని ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం చేయొద్దు. మీ ఓన్ రీసెర్చ్ చేశాకే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే, ఇది మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.